అసలు మీ చెల్లి మా అత్తయ్యని తలుచుకుంటే మన రొమాన్స్ మూడిపోతుంది. వేస్ట్ ఫెలోసు. అలివేణి, చిచి, అలివేణి, అలివేణి. అలివేణి, అలివేణి. ఓ మై గాడ్! పూలయ్యాడు పూలయ్యాడు అరవింద్ పూలయ్యాడు అరవింద్ పూలయ్యాడు అరవింద్ పూలయ్యాడు అరవింద్ పూలయ్యాడు అరవింద్ పూలయ్యాడు అరవింద్ పూలయ్యాడు. అన్నయ్య, ఇక్కడున్నావేంటి? ఇదంతా కృష్ణవేణి నాటకం అరవింద్. నో. వదిన, అది అలివేణి రూమ్లోకి రాలేదు. ఏదో ఆలోచిస్తూ వచ్చేసానంతే. ఏదో ఆలోచిస్తూ నువ్వు వస్తావని తెలిసే మీ అన్నయ్యని ఇక్కడ కూర్చోబెట్టి కాపు కాసాం మరిది గారు. వ్రతం అయ్యే వరకు దూరంగా ఉండండి మరిది గారు అంటే ఇదా మీరు చేసే నిర్వాకం? అరవింద్ అరవింద్, నువ్వు నన్ను అలివేణి అనుకున్నావు కదా? అవునన్నయ్య. మరి కృష్ణవేణి నన్ను శారీ కట్టుకొని కూర్చోండి, అరవింద్ని ఆట పట్టిద్దామంటే నేనే కూర్చుంటాను. అరవింద్, ఏంటన్నయ్య నువ్వు కూడా నన్ను ఏడిపిస్తున్నావు? సరదాగా ఏడిపిస్తున్నావు అంతే కదా. లేదన్నయ్య, దిస్ ఇస్ టూ మచ్. మీరంతా నాతో ఇలా ఆడుకోవడం అన్యాయం కదా? అవును, అన్యాయమే మరిది గారు. నాకు రొమాన్స్ తెలియదు మరిది గారు, మట్టి బుర్ర కదా. అది వదిన, ఏదో ఫ్లోలో అన్నాను, సారీ. నేను మొద్దు ఎద్దుని, అసలు రొమాన్స్ కి అర్థం తెలియక డిక్షనరీ వెతుకుతాను తెలుసా? అత్తయ్య, అది ఏదో వాగేశాను, సారీ. నీ మనసులో మా మీద ఇంత మంచి అభిప్రాయం ఉందని ఇప్పుడే తెలిసింది అరవింద్. అమ్మో అమ్మో అమ్మో, నీ పెళ్ళం ముందే మమ్మల్ని ఇంత దారుణంగా చీప్ చేస్తారా మరిది గారు? వదిన, నువ్వు పర్మిషన్ ఇచ్చే వరకు నేను అలివేణి రూమ్ లోకి అడుగు పెట్టను. సారీ 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 వదిన.
అలివేణి ఏమైనాదయ్యా? లక్ష్మి, అలివేణికి ఏదో జరిగింది, వెళ్ళి చూద్దారా? ఏమయ్యా, అలివేణి ఇక్కడెక్కడుందయ్యా? అత్తారింట్లో ఉంది. ఏమైనాదయ్యా, అలా ఉలిక్కిపడి లేచినారు? లక్ష్మి, పీడకలొచ్చింది. ఏందయ్యా అది? అలివేణిని ఎవరో చంపుతున్నట్టుగా కల వచ్చింది లక్ష్మి. అవును లక్ష్మి, అత్తారింట్లో అలివేణి ఒంటరిగా పడుకుంది. ఎవరో ముసుగులో ఉన్న వ్యక్తి మన అలివేణిని... ఇంక చెప్పమాకండయ్యా. శుభమా అని మన బిడ్డ ఈ రోజే అత్తారింటికెళ్ళింది. మీకు ఇలాంటి అశుభమైన కల రావడం ఏందయ్యా? అదే లక్ష్మి, నాకు అర్థం కావటం లేదు. ఏమయ్యా, మీ బిడ్డ అత్తారింట్లో ఎలా ఉంటుందో ఏమోనని మనసులో ఆందోళన పెట్టుకుని పడుకున్నారు కదా. అందుకే ఇలాంటి పీడకల వచ్చినాదయ్యా. అలివేణి గురించి మీ మనసులో ఉన్న భయమే ఇలాంటి కల రావడానికి కారణమై ఉంటుందయ్యా. అక్కడ అత్తారింట్లో తను ఎంత బెంగగా ఉందో లక్ష్మి. ఆడపిల్ల కదయ్యా, త్వరగానే అలవాటు చేసుకుంటుందిలే. మీరు ఆందోళన పడకుండా నిద్రపోండయ్యా. లేదు లక్ష్మి, నాకు నిద్ర రాదు. నాకు మాత్రం నిద్ర వస్తుందంటారా? కళ్ళు మూసుకోవడమే కాని మనసులో అలివేణి జ్ఞాపకాలే మెదులుతున్నాయి. అలివేణి విషయంలో నువ్వు నన్ను ఓదార్చాలి. నేను నీకు ధైర్యం చెప్పి నిన్ను ఓదార్చాలి. అంతే లక్ష్మి, అంతే. ఆడపిల్లలు పెంచి పెద్ద చేయటం, వాళ్ల మీద ఆశలు పెంచుకోవటం, పెళ్లి చేసి పంపాక వాళ్ల గురించి బాధపడ్డాం, ఇదంతా కన్నవాళ్లకి తప్పదు లక్ష్మి. నాకు నిద్ర రావటం లేదు, నువ్వు పడుకో లక్ష్మి. అలాగేనయ్యా. వంశీ గారిని పడుకోబెట్టేసరికి ఇంతసేపు అయిందక్క. అక్క, ఏమైందక్క?
కృష్ణవేణి, అమ్మ నాన్న గుర్తుకొస్తున్నారు. నేను కూడా అత్తారింటికి వచ్చేసాను. ఇంకింట్లో ఎవరున్నారు కృష్ణవేణి? ఇన్నాళ్ళు అమ్మ నాన్న అని పిలుస్తూ వాళ్ళ కళ్ళ ముందే తిరిగే వాళ్ళం. ఇప్పుడు ఆ పిలుపుకు దూరం అయిపోయి మనల్ని గుర్తుకు చేసుకుంటూ అమ్మ నాన్న ఎంత బాధపడుతుంటారో కదా కృష్ణవేణి. నాకైతే నాన్న పిలుస్తున్నట్టుగానే అనిపిస్తోంది కృష్ణవేణి. అక్క, చాలా మందితో పోల్చుకుంటే మనం లక్కీ కదా. పుట్టింట్లో తిరుగుతూ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగి పెద్దయ్యాం. ఇప్పుడు అత్తింట్లో కోడళ్ళమయ్యాం. చివరి వరకు కలిసే ఉంటాం. బాధ, సంతోషం, కన్నీళ్ళు, కోపం అన్నీ షేర్ చేసుకుంటాం. లైఫ్ లాంగ్ ఎదురెదురుగా ఉంటాం కదక్క. పుట్టింటి నుంచి అత్తింటికి వచ్చిన ఏ ఆడపిల్లకైనా అమ్మా నాన్నని వదిలొచ్చామన్న బాధ అది అనుభవించే ఒక్క కూతురికి మాత్రమే తెలుస్తుందక్క. వేలు పట్టుకుని నడిపించిన నాన్న, అనుక్షణం కంటికి రెప్పలా చూసుకున్న అమ్మ ఇద్దరూ కనిపించరు. జ్ఞాపకాలు, సంతోషాలు, బంధాలు అన్నీ వదులుకుని రావాలి. అవి గుర్తొచ్చినప్పుడల్లా గుండెల్లో బాధ కన్నీళ్ల రూపంలో ఇలా బయటకు వస్తూనే ఉంటుందక్క. పెళ్ళైందన్న సంతోషం ఉంది. తోడి కోడళ్ళమయ్యాం, అదృష్టవంతులమయ్యాం. కానీ అమ్మ నాన్నల్ని తలుచుకుంటే మాత్రం కృష్ణవేణి, ఆ రోజు నాన్నని ఎదిరించి వంశీ గారిని పెళ్లి చేసుకున్నావు కదా. గుడిలో నాన్న నిన్ను అసహించుకున్నాడు, చీకొట్టాడు, ఇంట్లోకి రానివ్వలేదు, మొహం మీదే తలుపు వేశాడు. నాన్న ఎడబాటుతో ఒక బాధ, ఆయన అసహించుకోవడంతో ఇంకో బాధ. అయినా సరే పెళ్లి చేసుకుని అత్తారింటికి వచ్చేశావు. అమ్మ నాన్న ఆశీర్వాదాలు తీసుకొని ప్రేమతో అప్పగింతలు చెప్పి నన్ను అత్తారింటికి పంపించారు. అయినా సరే బాధ తట్టుకోలేకపోతున్నాను. మరి ఆ రోజు మమ్మల్ని అందరినీ దూరం చేసుకుని అత్తారింటికి వచ్చి ఈ బాధను ఎలా తట్టుకున్నావు కృష్ణవేణి? అత్తారింట్లో అన్ని దొరకొచ్చు, ఎంతున్నా పుట్టింట్లో ఆదరణ లేకపోతే ఏ ఆడపిల్లకైనా ఎంతో కష్టంగా ఉంటుంది. ఇవన్నీ ఎలా భరించావు కృష్ణవేణి? ఎన్ని బాధలు పెట్టుకొని నన్ను అరవిందని కలిపావు. దానికి మళ్ళీ నాన్నతో ఢీకొన్నావు. ఆ త్రిష పని పట్టావు. ఇంత ధైర్యం నీకెలా వచ్చింది కృష్ణవేణి? చాలా ఆశ్చర్యంగా ఉంది. అక్క, నాకు ధైర్యం నిన్ను చూసుకునే వచ్చింది. అవును, మా అలివేణక్క నాకు తోడు కోడలు కావాలని, దానికోసం నిన్ను ఏమైనా చేస్తాను, నా ప్రాణాలు పోయినా సరే అని మనసులో నిర్ణయించుకున్నానక్క. అందుకే ఈరోజు తోడు కోడలుగా నువ్వు నా ముందు నిలబడ్డావక్క. చెల్లి, నీ రుణం ఎలా తీర్చుకోను? దేవుడు కనిపించి ఏం వరం కావాలో కోరుకో అంటే వచ్చే జన్మలో నిన్ను నా కడుపున నా కూతురుగా పుట్టించమని ఆ దేవుణ్ణి అడుగుతాను కృష్ణవేణి.
నువ్వు పనిచేసే కంపెనీ ఏది? అది రామ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని విజయవాడలో చాలా పెద్ద కంపెనీ అన్నయ్య. కవర్ మీద వంశీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని రాసింది. పది కాలాల పాటు మీరిద్దరూ చల్లగా ఉండాలి. నేను రత్నప్రభ గారి ఆఫీసులో పనిచేస్తున్న విషయాన్ని అన్నయ్య దగ్గర దాచాను. నో, ఇక ఆ విషయాన్ని దాచడం కష్టం. ఎందుకంటే అలివేణి రత్నప్రభ గారింటికి కోడలైపోయింది. అన్నయ్య వాళ్ళ ఇంటికి రావడం పోవడం, ఈ రాకపోకలు ఎక్కువైపోతాయి. అప్పుడు ఏ క్షణంలోనైనా నేను రత్నప్రభ గారి ఆఫీసులో పనిచేస్తున్నట్టు అన్నయ్యకి తెలిసిపోవచ్చు. వీరభద్రం, వీరభద్రం, అన్నయ్య, లేరా? ఇంకా పడుకోలేదా? అది అన్నయ్య, ఏంటి మీ అత్తయ్య గారికి ఏమైనా సీరియస్గా ఉందా? లేదన్నయ్య, బానే ఉన్నాను అన్నయ్య. అసలు పెళ్లి హడావుడిలో ఉండగా నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా చంద్రకళని పంపించావు. పాపం అలివేణి పెళ్లి కూడా చూడకుండా వెళ్ళిపోయింది. అక్కడ హాస్పిటల్లో పేరమ్మతం చూసుకోవడానికి వెనక ముందు ఎవరున్నారన్నయ్య? అదేంట్రా, పేరమ్మకి వాళ్ళ అక్క పిల్లలున్నారు కదా. నేను అదే చెప్పానన్నయ్య, కానీ తను వింటే కదా. నేనే స్వయంగా మా అమ్మని దగ్గరుండి చూసుకుంటానని పట్టుబట్టి మరీ వెళ్ళిందన్నయ్య. అంతేలేరా, పేరమ్మకు చంద్రకళ ఒక్కతే కూతురు కదా. తల్లిని కన్న కూతురు కంటే బాగా చూసుకునేవాళ్ళు ఎవరుంటారు చెప్పు. అందుకే మీకు కూడా చెప్పకుండా హడావిడిగా వెళ్ళిందన్నయ్య. రేపొకసారి నాతో ఫోన్లో మాట్లాడించావు. అలాగే అన్నయ్య. వీలు చూసుకుని నువ్వు కూడా ఒకసారి కడప వెళ్ళి మీ అత్తగారిని చూసిరా. తప్పకుండా వెళ్తానన్నయ్య. ఓ వారం రోజులు ఆఫీస్కి సెలవు పెట్టి దగ్గరుండి అన్నీ చూసుకోరా. మగపిల్లలు లేని ఇంట్లో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అల్లుడు దగ్గరుండి చూసుకోవాలి. అందుకే అల్లుణ్ణి కొడుకుతో సమానం అంటారు. ఓ 6 రోజులు లీవ్ కోసం అప్లై చేయి, సరేనా? అన్నయ్య, ఏంటి వీరభద్రం? అన్నయ్య, నన్ను క్షమించండి అన్నయ్య, నన్ను క్షమించండి అన్నయ్య, నన్ను క్షమించండి. మీకు తెలియకుండా ఒక నిజాన్ని దాచానన్నయ్య. నన్ను క్షమించండి అన్నయ్య, నన్ను క్షమించండి. క్షమించాను గాని ముందు నువ్వు లేరా. అసలు విషయం ఏంటో చెప్పరా. అన్నయ్య, నేను చాలా రోజుల నుంచి రత్నప్రభ గారి ఆఫీసులో మేనేజర్గా ఉద్యోగం చేస్తున్నాను. అన్నయ్య,
కొత్త కోడలిగా ఈ ఇంట అడుగుపెట్టిన నీకు ఏం కావాలో కోరుకోమ్మా. నీ మనసులో ఉన్నది ఏదైనా సరే ఈ అత్తగారు తీరుస్తారు. శశిధర్ బాబాయ్ని ఉద్యోగంలోంచి డిస్మిస్ చేశారు. ఆ ఉద్యోగంలో మళ్ళీ జాయిన్ చేయించండి.